తెలుగు ఇండస్ట్రీలో కావాల్సినంత క్రేజ్ ఉంది. నెత్తిన పెట్టుకుని చూసుకునే నిర్మాతలున్నారు. అడగకుండానే క్యారెక్టర్స్ రాసే దర్శకులున్నారు. కానీ మన హీరోయిన్ల చూపులు మాత్రం బాలీవుడ్ పైనే ఉన్నాయి. నార్త్ అంతా మన జపం చేస్తుంటే హీరోయిన్లు మాత్రం బాలీవుడ్ బాట ఎందుకు పడుతున్నారు? దానికి కారణం ఏంటి? బాలీవుడ్ అంటే ఒకప్పుడు అమ్మో అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడంత సినిమా లేదు, సీన్ అంతకంటే లేదు. వాళ్లే మనల్ని చూసి వావ్ అంటున్నారు. కానీ హీరోయిన్లు మాత్రం ఇప్పటికీ హిందీ వైపు అడుగులేస్తున్నారు. దీనికి ఒకే కారణం ఉంది, అది రెమ్యునరేషన్. అవును, మనకంటే బాలీవుడ్లో డబుల్ పారితోషికం అందుకుంటున్నారు హీరోయిన్లు. రష్మిక మందనాన్ని తీసుకోండి, మన దగ్గర ఎంత పెద్ద సినిమా చేసినా 2 కోట్లకు మించదు రెమ్యునరేషన్. అదే బాలీవుడ్లో ఒక్క ప్రాజెక్ట్ సైన్ చేస్తే 5 నుంచి 7 కోట్ల మధ్యలో పారితోషికం వస్తుందని తెలుస్తుంది. పైగా నేషనల్ వైడ్ పాపులారిటీ ఫ్రీ. కీర్తి సురేష్ సైతం బేబీ జాన్ కోసం భారీగానే తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. సౌత్లో 2 కోట్లకు మించిన కీర్తి రెమ్యునరేషన్ బాలీవుడ్లో మాత్రం డబుల్ అయిందని తెలుస్తోంది. సమంత కూడా సౌత్ సినిమాలతో పోలిస్తే నార్త్లో చేసే వెబ్ సిరీస్లతోనే ఎక్కువ సంపాదిస్తున్నారు. వీళ్లే కాదు, రెజినా, రాశి ఖన్నా లాంటి హీరోయిన్లు సైతం బాలీవుడ్లో భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అన్నట్లు సన్నీ డియోల్ జాట్లో రెజినానే హీరో.